దక్షుని శిరస్సును వీరభద్రుడు నరికేశాడు. దక్షయజ్ఞం ధ్వంసమైపోయింది. అందుకు బహువిధాల చింతించిన వారై బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ అక్కడికి వెళ్ళారు. పరమశివుణ్ణి ప్రార్థించారు. కైలాసం వెళ్ళి, ఇదేమిటి యజ్ఞం ఇలా ధ్వంసమైపోయింది, అనర్థం జరిగింది, స్వామి కాపాడవయ్యా అని ప్రార్థించారు. ఆ తర్వాత ఏమైందో చూద్దాం. వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యూతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలోని 7వ అధ్యాయంలో మనం ఉన్నాం. 7వ అధ్యాయంలోని మొదటి భాగం ఈరోజు. మైత్రేయ ఉవాచ ఇత్యజేన అనునీతేన భవేన పరితుష్యత అభ్యధాయ మహాబాహో ప్రహస్య శూయతామితి. మైత్రేయుడు అన్నాడు, మహాబాహు విదురా, బ్రహ్మదేవుడు ఇలా ప్రార్థింపగా శంకర భగవానుడు ఎంతయో ప్రసన్నుడయ్యాడు. తరువాత నవ్వుచూ వినండి అన్నాడు. ఏమన్నాడయ్యా అంటే, నాగం ప్రజేష బాలానాం వర్ణయే నాను చింతయే దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతో మయా. చాలా చక్కని మనోవిజ్ఞానానికి సంబంధించిన విషయం ఇక్కడ ఉన్నది. బ్రహ్మదేవ, భగవన్మాయకు వశులైన అజ్ఞానుల అపరాధములను గూర్చి నేను ప్రస్తావించను, స్మరింపను. కేవలం వారి అపరాధములకు తగిన శిక్ష విధింపబడినది అంటే భగవంతుడికి శత్రువులు ఎవరు ఉండరు. నాగం ప్రజేష బాలానాం వర్ణయే నాను చింతయే దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతో మయా. ప్రజాపతేర్దగ్ధశీష్ణో భవత్వజముఖం శిరః మిత్రస్య చక్షుపేక్షేత భాగం స్వం బర్హిషో భగః. పూషాతు యజమానస్య దద్భిర్జక్షతు పిష్టభుక్ దేవాః ప్రకృతః సర్వాంగాయేమ ఉచ్ఛేషణం దదుః. బాహుభ్యామశ్వినోః పూష్ణో హస్తాభ్యాం కృతబాహవః భవంత్వధ్వర్యవశ్చాన్యే బస్తశ్శ్రుర్భుర్భవేత్. పరిహారం చెప్పాడు. దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు దగ్ధమైపోయింది కనుక అతని మొండెమునకు మేకపోతు ముఖం అమర్చబడుగాక. భగదేవత తన యజ్ఞభాగమును మిత్రుడను దేవత యొక్క నేత్రములతో చూసునుగాక. పూషదేవత తన యజమాని యొక్క దంతములతో పిష్టమును భుజించుగాక. అన్యదేవతలు మిగిలిన యజ్ఞభాగమును నాకు సమర్పించుకున్నట్టుకై నిశ్చయించుకొని ఉన్నారు. అందువలన వారి యంగములు అన్నీను యథాస్థితిని పొందునుగాక. అధ్వర్యులు మొదలగు యాజకులలో బాహువులను కోల్పోయిన వారు అశ్వినీ దేవతల యొక్క బాహువులతోడను, చేతులు తెగిపోయిన వారు పూషదేవత యొక్క చేతులతోనూ తమ పనులను చేసుకుంటారు. భృగు మహర్షికి మేకపోతు వంటి గడ్డము మీసములను అపుతాయన్నాడు. మైత్రేయోవాచ తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీడుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు సాధ్విత్యథా బ్రువన్
తతో మీఢ్వాన్ సమామంత్ర్య సునాసీరాహ సహర్షిభిః భూయస్తద్దేవయజనం సమీఢ్వద్వేధసో యయుః. మైత్రేయుడు అన్నాడు, విదురా, అక్కడ చేరియున్న వారు అందరూ పరమశివుని పలుకులను విని ప్రసన్నచిత్తులైనారు. బాగుంది బాగుంది ధన్యులం అన్నారు. దేవతలను మహర్షులను ఆ యజ్ఞమునకు విచ్చేయవలసిందిగా పరమేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు బ్రహ్మదేవునితో కూడి యజ్ఞశాలకు వెళ్ళాట. విధాయ కార్ష్ణ్యేన చ తద్యదాహ భగవాన్ భవః సందదుఃఖస్య కాయేన సవనీయ పశోః శిరః సంధీయమానే శిరసి దక్షో రుద్రాభివేక్షితః సద్యః సుప్త ఇవోత్తస్థౌ దదృశే చాగ్రతో మృడం తదా వృషధ్వజద్వేషకలిలాత్మా ప్రజాపతిః శివావలోకాదభవచ్చరద్హ్రద ఇవామలః శివావలోకాదభవచ్చరద్హ్రద ఇవామలః భవస్తమాయ కృతధీర్నా శక్నోదనురాగతః ఔత్కంఠ్యాద్ బాష్పకలయా సంపరేతాం సుతాం స్మరన్ కృష్ణాత్ సంస్తభ్య చ మనః ప్రేమ విహ్వలితః సుధీః శశంస నిర్వ్యలీకేన భావేనేషం ప్రజాపతి. ఆ యజ్ఞశాల యందు శంకర భగవానుడు నుడివిన రీతిగా యాజకులు యజ్ఞకార్యములను పూర్తిగా ఆచరించారు. దక్షుని మొండెమునకు యజ్ఞ పశువు యొక్క శిరస్సును అతికించారు. ఇలా శిరస్సు అతికింపబడినంతనే ఆయనను శంకరుడు చూశాడు. వెంటనే ఆ దక్షుడు నిద్ర నుండి మేల్కొనిన వాని వలె లేచి తన ఎదుటనున్న మహాదేవుణ్ణి చూశాడు. ఇంతకుముందు దక్షుని మనస్సు శివునిపై గల ద్వేషము వలన కలుషితమై ఉన్నది. ఇప్పుడు ఆ విశ్వేశ్వరుని దర్శించుట వలన అతని హృదయం శరత్కాలమందులి సరోవరం వలె నిర్మలమైపోయింది. పరమేశ్వరుడు తనను అనుగ్రహించుట వలన ఆ స్వామిని ప్రస్తుతించుటకై దక్షుని మనస్సును ఉత్సుకత మెండయ్యను. కాని తన కుమార్తె అయిన సతీదేవి తన సమక్షముననే దేహత్యాగము చేసిన దృశ్యము తన మనస్సులో మెదలుట వలన పొంగి పొరలి వచ్చిన దుఃఖభారం చే అతడు అందుకు అశక్తుడైనాడు. పుత్రికపై గల అనురాగ కారణముగా అతడు కన్నీరు మున్నీరు అయ్యాడు. గొంతు పెగలలేదు. దక్షుడు తన కూతురు మీద గల ప్రేమాతిశయముచే ఎంతయో వివలచిత్తుడై ఉన్నాడు. కానీ అతడు ఎట్టకేలకు తన మనస్సును చిక్కపట్టుకుని శంకరుని స్తుతించుటకు సన్నద్ధుడయ్యాడు. తరువాత అతడు విశుద్ధ భావముతో ఆ స్వామిని ఇలా స్తుతించాడు. ఎలా స్తుతించాడయ్యా అంటే, భూయాననుగ్రహ అహో భవతా కృతో మే, భూయాననుగ్రహ అహో భవతా కృతో మే దండస్వయామయి హృదో యదపి ప్రలబ్ధః న బ్రహ్మబంధుషు చ వాం భగవన్నవజ్ఞాతుభ్యం హరేశ్చ కుత ఏవ ధృతవ్రతేషు విద్యాతపోవ్రతధరాన్ ముఖతస్మ విప్రాన్ బ్రహ్మాత్మతత్వమవితుం ప్రథమం త్వమస్రాట్ తద్బ్రాహ్మణాన్ పరమ సర్వ విపత్సుపాసిపాలః పశూనివ ప్రభో ప్రగృహీతదండః యోసౌ మయా వేద తత్వదృశా సభాయాం క్షిప్తో దురుక్తి విశిఖైరగణయ్యతన్మాం అర్వాక్ పతంతమర్హత్తమనిందయా పాదృశ్యాద్రయా స భగవాన్ స్వకృతేన తుష్యేత్. పరమశివ, యజ్ఞ సందర్భమున స్నీయడ నేను తీరని అపరాధములకు పాల్పడ్డాను. దానికి బదులుగా శిక్షించడం ద్వారా నన్ను నువ్వు అనుగ్రహించావు. అలా చెయ్యటం యుక్తమే. ఏలైన బ్రాహ్మణ వంశంలో జన్మించియు సదాచారహీనులైనచో వారి ఎడ కూడా నీవు గాని శ్రీహరి గాని ఉపేక్షాభావము వహింపరు. ఇంకా యజ్ఞయాగాది కర్మలను ఆచరించి మా వంటి వారిని ఎలా ఉపేక్షిస్తారు? ఓ ప్రభు, నీవు కల్పాది యందు ఆత్మతత్వమును రక్షించుటకై చతుర్ముఖ బ్రహ్మరూపమున విద్యా తపస్సంపన్నులు వ్రతాచరణ నిష్ఠాపరులు అయిన బ్రాహ్మణులను నీ ముఖము నుండియే సృజించావు కదా. గోపాలకులు కట్టెలను చేబూని గోవులను పాలించున్నట్లు నీవు బ్రాహ్మణులను వివిధములకు ఆపదల నుండి రక్షిస్తూ ఉంటావు. ఓ పరమశివ, నేను నీ తత్వమును ఎరుగనివాడనై నిండు సభలో నిన్ను దురుక్తులు అనేది బాణములతో నొప్పించాను. కానీ నీవైతే నా అపరాధములను ఏమాత్రము లెక్కింపలేదు. నీ వంటి పూజ్యులకు అపరాధములు వచ్చిన కారణముగా నేను నరకాది నీచలోకములలో పడి ఉండవలసిన వాడను. అయినను నీవు అపారమైన కరుణార్ద్ర దృష్టితో నన్ను రక్షించావు. నిన్ను ప్రసన్నునిగా చేసుకున్నట్టుకు తగిన సుగుణములు ఏవియును నాలో లేవు. కానీ నీవే గొప్ప ఉదార భావముతో నాయన ప్రసన్నుడవు కమ్ము అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.